హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే వేడి వేడి సూపర్ టేస్టీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. కడిగి శుభ్రం చేసుకుని 2 కప్పులు వాటర్ అయితే పోసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. 4 విజిల్స్ అయితే వేయించాను. మెత్తగా అయితే ఉడికిపోయింది. కొద్దిగా ఈ పప్పుని పప్పు గుత్తుతో నలుపుకొని లేదంటే మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, ఇవి చెర్రీ టమాటాలు అండి. మీరు టమాటాలు ఉంటే ముక్కలు కోసుకోండి. బెండకాయలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఒక గిన్నెలో సగం వాటర్ పోసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి. చూసారా చెర్రీ టమాటాస్ ఎంత బాగున్నాయి. ఈరోజు మాకు సోమవారం మార్కెట్ అండి. మార్కెట్లో దొరికినాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. కొద్దిగా అల్లం, అలాగే ఒక స్పూన్ సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి. ఈలోపు కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. చూసారా మరగడం అయితే స్టార్ట్ అయింది. ఇంకొంచెం ఉడకాలండి. చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. మనం ఆల్రెడీ మెదుపుకున్న పప్పుని ఈ మరుగుతున్న సాంబార్లో అయితే వేసేసుకుందాం. అలాగే చింతపండు రసం కూడా తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలండి. చాలా సింపుల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా సాంబార్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక స్పూన్ కారం వేసుకొని కొద్దిగా బెల్లం ముక్క కానీ లేదంటే పంచదార వేసుకున్నా పర్వాలేదు. లైట్గా స్వీట్నెస్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మరిగిన తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి, అంతే. చాలా బాగుంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా పోపు వేసుకోవాలి. ఈ విధంగా పోపులు వేగిన తర్వాత అయితే కొద్దిగా అయితే ఇంగు వేసుకుందామండి. ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవరు. ఈ విధంగా బాగా వేయించుకొని మనం మరిగించి పెట్టుకున్న సాంబార్లో వేసేసుకోవడమేనండి, అంతే. ఎంతో గుమగుమలాడే వేడి వేడి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం రైస్లో వడ్డించుకోవడమేనండి. చూసారా నేనైతే అన్నీ రెడీ పెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడైతే వేడి వేడి రైస్ అయితే వడ్డించుకుందాం. ఏదైనా వేడిగా ఉంటేనే కదండి బాగుంటుంది. అలాగే మనం వేడిగా కమ్మగా వండుకున్న సాంబార్ అండి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే 2 అప్పడాలు పక్కన పెట్టుకుని తింటే ఉంటుందండి. అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి.